వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మస్తాన్ సాయి ఇష్యూలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, మస్తాన్ సాయి విషయం కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. తన వీడియోస్ ఇంకా గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి తను మీడియా ముందుకు రాను అని తెలిపారు. మస్తాన్ సాయి అమ్మాయిలను డ్రగ్స్ కి అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడని, హార్డ్ డిస్క్ లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపిన లావణ్య, పది మంది ఉన్నారు దీని చుట్టూ. నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే, అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు, అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్లో ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను నేను, పోలీస్ ఆఫీసర్తో కాల్. వీడియోలో ఉన్నటువంటి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళ చర్చలోకి వెళ్ళారా? కొన్ని అభియోగాలు కూడా వస్తున్నాయి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కొన్ని వేరే వాళ్ళ నుంచి ఆడియో కాల్స్ కూడా వాళ్ళు లీక్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అమ్మాయి మిగతా బాధ్యతలతో కూడా వాళ్ళు మాట్లాడారా? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమనిపించింది, ఏం చెప్తారు? అక్కడ మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని. మరి అదే మస్తాన్ సాయి ఓన్లీ ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిల దానికి లీగల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఫోరెన్సిక్ నా అరెస్ట్ కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బెస్ట్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజుని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి ఎప్పుడు జరిగిన కన్వర్షన్ అయితే అదే అండి, నేను సెప్టెంబర్ లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా. మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి. మరి ఆ బాధితులు బయటకు రమ్మనండి, బయటకు వచ్చి చెప్పమనండి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి లావణ్య, ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి, ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు. అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు. ఒక 4 అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు. నేను వాళ్ళ ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను. అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి. అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు, రోజుకి ఎన్ని తీస్తాడు, ఒక మంచి ఒక మెమరీగా పెట్టుకోవాలి, ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి. కొన్ని తన పర్సనల్ అన్నా 1 or 2 ఉంటాయి. 200 300 వేసి సంఖ్యలో చెయ్యడు. నెలకు అతను దాదాపుగా ఒక 500 వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయివి. మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు. అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అన్నది మీకే తెలియాలి. మీరు లావణ్య మీ గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడు దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఏం లేదు అని అర్థం అవుతుంది. మస్తాన్ సాయి అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, దాని వెనుక ఏమైనా కన్సల్ట్ అయ్యేవారు? మీరు కూడా చాలా బాగా తెలియదు. ఆ డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. ఆయన కలిసి చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి ఏంటి అని అడిగితే, ఆయన నేను బయట ఉన్నాను, పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి. ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్. ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎవరెవరి నుంచి కాల్ చేసి నన్ను బెదిరిస్తున్నారండి. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. నేను శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. రాజధానితో చాలా రోజులు కలిసి ఉన్నారు. ఇంత రచ్చలైన తర్వాత తిరిగి మీతో ట్రావెల్ చేసి మీకు రెడీగా ఉంటారని అనుకుంటున్నాను. నేను నిజంగా దాని గురించి ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను
మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్ గా, అది రాష్కి తెలుసు. మీరు చెప్తున్నారు, మీరు ఆయన ట్రీట్ చేస్తున్నారు, కానీ ఆయన రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే మీకు తెలుసు, మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూసారు. ఖచ్చితంగా అండి, అతని మనసుతో నాకు తెలుసు. కాకపోతే ఈ రోజు కాదేమో, సంవత్సరం పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒక రోజు అన్నది అయితే మంచిగా ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే. అందరికీ తెలుసు, కానీ ప్రధాన అంశం ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, వీడియోస్ ని లావణ్య లీక్ చేస్తుంది, చాలా మంది మహిళలు లీక్ చేస్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం. ఏ ఒక్కరి దగ్గరైనా సరే లావణ్య లీక్ చేసిన వీడియో ఉంటే తీసుకోండి, తన లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు లావణ్యకి సంబంధించిన వీడియోస్ ఎవరైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. మస్తాన్ సాయి 31వ తారీఖు ఇక్కడకు వచ్చిన రోజున వాల్వో కారులో వచ్చాడు. ఆ కారు ఇప్పటికీ ఇదే బిల్లాలు బయట ఉంది. దానిలో డ్రగ్స్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసు వారు సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పటి వరకు ఏ ఆడియోలు అయితే రిలీజ్ అయినాయి, లేకపోతే డి అయితే రిలీజ్ అయ్యని చెప్తున్నారో దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, ల్యాబ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు కాబట్టి దాన్ని కేవలం మనం ఎలిగేషన్స్ గానే చూడాలి. లావణ్య చేసినా కానీ ఇంకొకటి చేసినా ఏ మహిళ వీడియో కూడా బయటకు రావడానికి వీల్లేదు. ఏ మహిళకు సంబంధించిన వీడియోస్ ఈవెన్ లావణ్యదైనా సరే ప్లే చేయడానికి వీల్లేదు, చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఏ మహిళకి కూడా ఇప్పుడు లావణ్య జీవితం చాలా ఎగ్జాంపుల్ గా క్లియర్ గా తను కన్ఫెస్ అయిపోయింది. సెల్ఫ్ కన్ఫెస్ అయిన మహిళను కూడా టార్గెట్ చేసి తనను వివస్త్రతను చేసి బట్టలు ఓడిసినటువంటి వీడియోలు ఈ వీడియోలో యూట్యూబ్ లో ప్లే చేస్తున్నారంటే ఒక్కసారి ప్లే చేసే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన నెసెసిటీ ఉంది. నిజంగా అందరూ అలాంటి మహిళల్ని రిలీజ్ చేయాలనుకుంటే లావణ్య అలా చేయదు. లావణ్య అలా చేసుంటే తనకి తాను బయట ఎప్పుడు వేసుకోదు, తనకి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ అని రాలేదు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కాపీలు ఇంకా ఈ హార్డ్ డిస్క్ కి సంబంధించిన డేటా మస్తాన్ సాయి తన అగెనిస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాపీలు పెట్టాడు అని క్లియర్ గా తెలుస్తుంది. వాటిని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అవి రికవరీ చేస్తేనే ఈ రోజు లావణ్య రిలీజ్ అయినాయి, రేపు ఇంకా 44 మంది యువతలు ఉన్నారు లావణ్య చెప్తుంది కాబట్టి ఆ 44 మంది యువతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఏ మహిళకు అన్యాయం జరగకూడదు, ఏ మహిళకు గోప్యతకి ప్రైవేట్ సంబంధించిన యాక్టివిటీస్ బయటకు రాకూడదు, 4 గోడల మధ్య ఉండే అంశాన్ని పబ్లిక్ గా యూట్యూబ్ ఛానల్లో ప్లే చేయకూడదని మనం చేస్తూ ఉన్నారు మీ అందరి ద్వారా. ప్రస్తుతం జరుగుతున్న